ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కయ్యేను హేబేలు అన్నదమ్ములై ఉన్నారు. కయ్యేను భూమిని సేద్యపరచువాడు, హేబేలు గొర్రెలు కాపరి అయి ఉన్నాడు. దేవుని యొద్దకు తమకు కలిగిన దానిలో అర్పణ తీసుకొచ్చినప్పుడు కయ్యేను ఇద్దామా వద్దా అని చెప్పేసి అతడు దేవుని యొద్దకు తీసుకుని వస్తాడు అర్పణను. హేబేలు తన గొర్రెలలోని మంచి వాటిని దేవునికి అర్పణగా అర్పిస్తాడు. అప్పుడు దేవుడు హేబేలు అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. కయ్యేను అర్పణను దేవుడు అంగీకరించడు. కనుక కయ్యేను హేబేలును చంపుతాడు. కనుక ఆ పాపము అతనిని పట్టుకొని ఉన్నది. దేవుడు కయ్యేను యొద్దకు వచ్చి, నీ సహోదరుడు హేబేలు ఎక్కడ అనినప్పుడు, నేనేమైనా కాపలా కాస్తూ ఉన్నానా, నేనైనా కాపలాదారుడనా అని దేవుని కూడా అతను హేళనగా మాట్లాడతాడు. కానీ ప్రభువుకు సమస్తం ఎరిగిన దేవుడు చెప్పుతాడు, నీ తమ్ముడైనటువంటి నీ సహోదరుడైనటువంటి హేబేలు అర్పణను నేను అంగీకరించి ఉన్నాను. నీవు నాకు సరిగా అర్పించలేదు కనుక నేను నీ అర్పణ అంగీకరించలేదు. దీనిలో నీవు నీ సహోదరుని చంపవలసిన అవసరమేమి అని చెప్పి, నీ పాపము నిన్ను పట్టుకొని ఉన్నది అని చెప్పి ఆ యొక్క కయ్యేనును దేవుడు శపిస్తాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవెలాంటి పాపములో ఉన్నా సరే నీ పాపము నిన్ను ఎప్పటికైనా పట్టుకుంటుంది. కనుక పాపమును విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, మేలు చేయుడి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే వెంట వచ్చునని భక్తుడు ఏ విధముగా చెప్పగలిగి ఉన్నాడంటే, అతని బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి కీడును కూడా విడిచిపెట్టి మేలును వెతికి ఉన్నాడు. కనుక అతడు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే వెంట వచ్చి ఉన్నవి. నీ బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమములు వెంట రావాలి అంటే నీవు కీడును విడిచిపెట్టి మేలును వెతికినట్లయితే నీకు కృపాక్షేమములే వెంట వచ్చునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపములో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబడుచున్నప్పుడు యేసు ప్రభువు వారు ఆమెను రక్షించి మరలా పాపము చేయవద్దన్నారు. కనుక కీడును విడిచిపెట్టి ఆ స్త్రీ ఇంకా పాపము చేయలేదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జక్కయ్య అధిక వడ్డీలు సుంకములు తీసుకొని అక్రమముగా సంపాదించి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో అతని జీవితంలోని కీడును విడిచిపెట్టి మేలును వెదకి ఉన్నాడు. కనుక అతడు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు వచ్చి ఉన్నవి. అతడు బ్రతికి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను బ్రతకాలి, కృపాక్షేమములు మన వెంట రావాలి అంటే కీడును విడిచిపెట్టి మేలును వెదికే వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పటికైనా నీవు మార్పు చెందు. మన దేవుడైన యెహోవా అగ్ని వంటి వాడు, రోషము గల దేవుడై ఉన్నాడు. ఆమెన్. మన దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు, రోషము గల దేవుడై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
మోషేను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఇజ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి విడిపించుటకు మోషేను అహరోనులను ఎన్నుకొని ఉన్నారు. మోషే అహరోనుల మీదను దేవుని మీదను ఇజ్రాయేలీయులు సనిగి వారికి వ్యతిరేకముగా ఆ ఇజ్రాయేలీల్లో 250 మంది వేరొక గుంపుగా ఏర్పడినప్పుడు వారి కోసరము మోషే అహరోనులు ప్రార్థించి ఉన్నారు. ప్రభువా క్షమించుమని అనినప్పుడు దేవుడు వారు చేసినటువంటి దోషములు, పాపములు, అతిక్రమములను బట్టి వారిని దహించు అగ్నిగా దహించి ఉన్నాడు. ఈయన రోషము కలిగిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనేమి చెప్పదలచి ఉన్నానంటే, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు. ఈయన దహించు అగ్ని అయి ఉన్నాడు, రోషము కలిగిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు రోషము కలిగి బ్రతకాలి. దేవునితో బ్రతకాలి. నీవు యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నప్పుడు నీవు పాపములోనికి ఎందుకు చూస్తూ ఉన్నావు? ధనాపేక్షలోనికి, లోకములోనికి ఎందుకు మళ్ళీ ఉన్నావు? నిన్ను దహించి వేస్తాడు, జాగ్రత్త. ఈయన రోషము కలిగిన దేవుడు. ఎప్పటికైనా నీ జీవితము మార్చుకొని దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థలములపైకి నడిపిస్తాడు. పరలోక రాజ్యము నిశ్చయముగా ఇస్తాడని ప్రభువు పేరట తెలియపరచుచున్నాను. ఆమెన్.